సార్వత్రిక ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అదేవిధంగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ కూడా సజావుగా జరగాలని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాలే తప్ప సిద్ధాంతపరంగా ఇబ్బందులకు గురిచేసే స్వభావం తమది కాదని అన్నారు. కూటమి అభ్యర్థులు అపోహలకు పోయి పోస్టల్ బ్యాలెట్ తరలింపులో ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న తన జీవితంలో గెలిచిన సంఘటనలు ఉన్నాయి, ఓటమి చెందిన సంఘటనలు ఉన్నాయని, అంతమాత్రాన 2 అంశాలను హుందాగానే స్వీకరించామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి తమపై ఎన్నో ఫిర్యాదులు అధికారులకు అందించారని, అయితే తాము మాత్రం 1-2 మినహా ఫిర్యాదులు ఎక్కడా చేయలేదని పేర్కొన్నారు. సమాచారం లోపం వలన తహసీల్దార్ గారి ఆఫీసులో ఉన్న బ్యాలెట్ బాక్సుల్ని ఎంపీ సంబంధించిన బాక్సులో పోస్టల్ బ్యాలెట్ బాక్సులో కలెక్టరేట్కి తీసుకెళ్లవలసిన పరిస్థితిలో అందరినీ కూడా కలెక్టరేట్కి రమ్మని చెప్పటం, అలానే ఫలానా సమయంలో తహసీల్దార్ గారి ఆఫీసులో తాళాలు ఓపెన్ చేస్తామని, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని తెలియజేయడం జరిగింది. మాకు సంబంధించిన ఏజెంట్లు కలెక్టరేట్కి వెళ్ళిన పరిస్థితిలో మరి తహసీల్దార్ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా ఉండాలన్న ఒక ఆలోచనతో తహసీల్దార్ గారిని అడిగితే నన్ను రమ్మని చెప్పడం జరిగింది. నేను రాలేనండి, ఏం చేయాలంటే రిప్రజెంటేటివ్ని పంపించండి అని చెప్పారు. మా మండల పార్టీ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు గారు, యువజన పార్టీ నాయకులు కౌశిక్ గారిని పంపించడం జరిగింది. అయితే ఆ రాత్రి అప్పుడు ఏదో ఒక జరిగిపోయిందేమో, తప్పు జరిగిపోయిందేమో అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తహసీల్దార్ గారు ఆఫీసర్ రావటం, వాళ్ళు సందేహాలని వారు వ్యక్తం చేయడం జరిగింది. అది సహజం, ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉండేటప్పుడు సందేహాలు వెలిపిస్తుంటాం. కానీ నిన్నటి రోజున వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పార్లమెంటు శాసన సభ అభ్యర్థులు మాట్లాడుతూ, మేము వెళ్ళి అడిగినప్పుడు వీరభద్రస్వామి గారు లెటర్ చూపించలేదు, తర్వాత ఈ లెటర్ ఇచ్చారు అన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన అనేది టీవీలో కూడా వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే రిప్రజెంటేటివ్గా వచ్చారని చెప్పారు. రిప్రజెంటేటివ్గా రావడానికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే ఆ రోజే వాళ్ళు లెటర్ చూపించేవారు. మరుసటి రోజు వాళ్ళ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలాగొచ్చారు, దానికి మేము ఇచ్చిన లెటర్ని చూపించడం జరిగింది. దాంట్లో జరిగిపోయింది లేదు, ఇబ్బంది పడిపోవాల్సింది లేదు అనే చిన్న సంతోషకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి ఎన్నికల్లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమో ఒక అనుమానం అయితే అధికార పార్టీ అభ్యర్థులకైతే ఉంది. ఈ సంఘటనతో మాకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయి సంతోషాన్ని కలిగించింది. ఏమో ప్రతిపక్ష పార్టీ ఉద్యోగస్తులు ఏకమైపోతారేమో, ఏదైనా మాకు అన్యాయం జరుగుతుందేమో అనక సందిగ్ధం మాత్రం మాకు ఉండేది. అటువంటి డౌట్నే ప్రతిపక్ష పార్టీ ప్రకటించేసరికి ఏ విధమైన తప్పుడు పనులు జరగవనే నమ్మకం అయితే మాకు కలిగింది. మాకు ఒక సంతృప్తిని కూడా ఇచ్చింది. నిన్నటి రోజున కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని,